చూస్తే నీట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోపై ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు తల్లిదండ్రులు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. అవాస్తవాలతో కూడిన వీడియోను కొందరు కావాలని సర్క్యులేట్ చేస్తున్నారని మండిపడింది. తప్పుడు సమాచారాన్ని సృష్టించి విద్యార్థులను ఆందోళనకు గురి చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించింది. కేవలం అధికారిక వెబ్సైట్ లో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఎన్టీఏ సూచించింది. నకిలీ వీడియో రూపొందించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. నీట్ పై సోషల్ మీడియాలో వస్తున్న వీడియోపై ఎన్టీఏ క్లారిటీ ఇచ్చింది. విద్యార్థులు తల్లిదండ్రులు తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణ. శంకరి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ పరీక్ష ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో ఒక నకిలీ వీడియో వైరల్ కావటం, దానిపైన ఎన్టీఏ తీవ్రంగా స్పందిస్తూ క్లారిటీ ఇవ్వటం అన్నది విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అత్యంత కీలకమైనటువంటి పరిణామం అని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో నీట్ పరీక్షకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్నటువంటి సదరు వీడియో పూర్తిగా అవాస్తవం, బోటకం అని కూడా ఎన్టీఏ తేల్చి చెప్పింది. నిన్న దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత, అదేవిధంగా కఠినమైనటువంటి నిఘా నీడలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా విజయవంతంగా ముగిసిందని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. అయితే పరీక్షల వ్యవస్థపై భ్రమలు కల్పించి విద్యార్థులను ఆందోళనకు గురి చేయడం తీవ్రమైనటువంటి నేరం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని సైబర్ క్రైమ్ విభాగం ఈ యొక్క స్థానిక పోలీసుల సహాయంతో సదరు నకిలీ వీడియో రూపకర్తలపైన, దాన్ని సర్క్యులేట్ చేస్తున్న వారిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకున్నట్లు కూడా ఎన్టీఏ హెచ్చరించింది. సోషల్ మీడియా పుకార్లను నమ్మొద్దు, కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో neet.nta.nic.in లో వచ్చే అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాలని విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. శంకరి, గత కొన్ని సంవత్సరాలుగా నీట్ పరీక్షల నిర్వహణ, పేపర్ లీకేజ్ ఆరోపణలు, అదేవిధంగా మార్కుల కేటాయింపు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసాం కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశం కూడా. ఈ నేపథ్యంలోనే నిన్న పరీక్ష ముగిసిన వెంటనే కొంతమంది వ్యక్తులు, స్వార్థ ప్రయోజనాలు ఆశించే శక్తులు విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడానికి పాత వీడియోలను ఎడిట్ చేయడం, తప్పుడు ఆరోపణలతో కూడినటువంటి వీడియోలను సోషల్ మీడియాలోకి సర్క్యులేట్ చేస్తున్నారు. 20 లక్షలకు మందికి పైగా అభ్యర్థులు రాసే దేశంలో అతిపెద్ద వైద్య పరీక్ష కావడంతో ఇలాంటి చిన్న పుకారైన క్షణాల్లో వైరల్ అయి తీవ్ర సంచలనంగా మారుతుంది. విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించడం కోసం, అదేవిధంగా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడటం కోసం సైబర్ విభాగాన్ని కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. కేవలం ఖండించడంతో సరిపెట్టుకోకుండా MHAకి చెందినటువంటి 14C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ను రంగంలోకి దించుతున్నామని కూడా ఎన్టీఏ చెప్పడం ద్వారా తప్పుడు వార్తలు ప్రసారం చేసే యూట్యూబ్ ఛానళ్లు, వాట్సాప్ గ్రూప్ల అడ్మిన్లకు కూడా ఎన్టీఏ ఒక గట్టి హెచ్చరిక పంపిందనే చెప్పొచ్చు. అయితే విద్యార్థులు తల్లిదండ్రులకు కూడా కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానిపై కూడా ఎన్టీఏ ఒక మెసేజ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ఏ వీడియోని లేకపోతే టెక్స్ట్ మెసేజ్ అయినా కూడా నిజాన్ని నమ్మి ఇతరులకు ఫార్వర్డ్ చేయొద్దు. మీ యొక్క ఫార్వర్డ్ వల్ల వందల మంది విద్యార్థులు మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. అదేవిధంగా పరీక్ష ముగిసింది కాబట్టి ఎన్టీఏ అధికారికంగా విడుదల చేసే ప్రొవిజనల్ ఆన్సర్ కి, అదేవిధంగా OMR ఈ షీట్ల రికార్డెడ్ రెస్పాన్స్ కోసం మాత్రమే వెబ్సైట్ ని క్రమం తప్పకుండా పరిశీలించండి. సో మొత్తంగా చూస్తే ఈ ఏడాది నీట్ పరీక్షను ఎలాంటి వివాదాలు లేకుండా ముగించాలని భావించినటువంటి ఎన్టీఏ ఈ సోషల్ మీడియా మైండ్ గేమ్స్ కి చెక్ పెట్టేందుకు సకాలంలో సరైన నిర్ణయం తీసుకుందనే చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.